రాజధాని కట్టేదానికండి 2019 నుంచి 24 వరకు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? అప్పుడే మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు చేసి 5 సంవత్సరాలు గడిపేసిన సంగతి అప్పుడే మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు అమరావతికి మళ్ళా పునర్ప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేయించి దగ్గర 15,000 కోట్ల పైన ఈరోజు డబ్బులు తీసుకొచ్చి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటే బెంగళూరులో కూర్చొని మళ్ళీ డైరెక్ట్ తాడేపల్లి, అంటే ఇతను టూర్ ఎలా ఉంటుందంటే బెంగళూరు ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు, తాడేపల్లి, మళ్ళీ తాడేపల్లి నుంచి విజయవాడ ఎయిర్పోర్టు, మళ్ళీ వెంటనే బెంగళూరు. మధ్యలో కొంచెం వెళ్ళమనండి ఈ గాంజా వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఈ బెట్టింగ్లు చేసే వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఏదో అంటారు కదా ఈ పనికిమాలిన పనులు చేసే వాళ్ళ దగ్గరికి పరామర్శలు కాకుండా ఇలాంటి చోట కూడా రమ్మనండి. మీకు గుర్తుందా? మీకు అమరావతి ఎప్పుడైతే 3 ముక్కలు చేసి రాజధాని కాదు, అమరావతి కాదు, నేను ఇక్కడ పెడతాను 3 రాజధానులు చేస్తాననేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు యాత్ర చేసి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు అడ్డుకున్న పరిస్థితి లేదా? ఆ రోజు ఈరోజు మేమే అడ్డుకోం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళి నేను చూసి వస్తానని చెప్పమనండి, మేమే తీసుకెళ్తాం. ఇదిగో నేను ఎందుకు ఈ 17 మెడికల్ కాలేజీలు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతి ఒక్క దగ్గరికి నేను తీసుకెళ్తా విత్ ఎస్కాట్, విత్ పోలీస్ ప్రొటెక్షన్. ఆయన కావాలనుకుంటాడు కాబట్టి విత్ పోలీస్ ప్రొటెక్షన్తో, విత్ ఎస్కాట్తో దా బాబు నేను తీసుకెళ్తా. ఆహా అంటావో, ఓహో అంటావో, తల బాదుకుంటావో చూద్దాం ఒకసారి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని బురద చల్లేస్తాను, మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాను, బెంగళూరు వెళ్ళిపోతానంటే కనుక అవదబ్బా అది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందరూ కూడా.